ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే మరొక అవకాశం ప్రభు ఇచ్చినందుకు వందనాలు. ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినం కూడా మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని, వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మా ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు యొక్క గొప్ప రక్షణను మేము అనుభవిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మీ పరిశుద్ధ లేఖనాల్ని మేము ధ్యానిస్తూ నేర్చుకోవడానికి సహాయం చేయండి. రాబో దినాల్లో మీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయం 20-21 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పిరి. దాదాపు 2000 సంవత్సరాల క్రిందట గ్రీసు దేశస్థులు అడిగిన మాట, లేక వారి హృదయంలో ఉన్న ఆలోచన ఈ రోజుల్లో కూడా ప్రజలందరిలో అదే ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. సో వారు క్రైస్తవుల్ని చూస్తున్నారు, దేవుని బిడ్డలుగా మనం మన సాక్ష్యాలు చెప్తున్నాం. కానీ వారు క్రైస్తవులైనా క్రైస్తవులు కాని వారైనా దేవుని కొరకు కొంచెం ఆలోచన కలిగిన వారు అందరూ ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన ఎలా చూడగలమనే ఆలోచనలో ఉన్నారనేది మనం గుర్తిద్దాం. పిల్లలు, మరి యేసును చూడగోరుచున్నామని ఆ గ్రీస్ దేశస్థులు చెప్పిన తర్వాత అదే ఆలోచన మనం కొనసాగించదలిస్తే, యేసుక్రీస్తు మాత్రమే ఆత్మ సంబంధమైన లేక భౌతిక సంబంధమైన ప్రతి సమస్యకు ఆయనే జవాబు అనేది మనం గుర్తించాలి. క్రైస్తవులంగా ఆ విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తించి మన హృదయాల్లో దాని గురించి స్ట్రాంగ్గా మనం ఆలోచించాలి. కారణం ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రజలు, వారు ఏ కులానికి మతానికి చెందినవారైనా క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మన వైపు చూస్తున్నారు. అనేక మంది సేవకులని, అంటే పాస్టర్ గారిని చూస్తున్నారు, ప్రసంగికులను చూస్తున్నారు, ఆయా అద్భుతాలు చేయగలమని చెప్పుకునే గొప్ప గొప్ప వారిని కూడా వారు చూస్తున్నారు. కానీ మరి యేసును చూడగలుగుతున్నారా? యేసును నిజంగా వారు చూడగలిగే పరిస్థితిలోకి వస్తే ఈరోజు ప్రపంచంలో ఎంతమంది నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచగలిగుండేవారు అనేది మనం గమనిద్దాం. నేను ఒక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచుతాను. మేము ప్రభు నమ్మిన కొత్తలో ఈ స్టోరీ నేను విన్నాను. ఒక పేదవాడు వేరే దేశంలోనో ఎక్కడో ఆదివారం రాగానే చర్చికి వెళ్ళాలనుకున్నాడు. సరే, చర్చికి బయలుదేరాడు. ఆయన వేసుకున్న బట్టలు అంత శుభ్రంగా లేవు, కారు లేదు అతనికి, చాలా పేదవాడు. కానీ దేవుని ఆరాధించాలన్న ఆలోచన కలిగిన వాడుగా ఆయనేమో బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఇన్ని చర్చిలు లేవు. ఒక మంచి చర్చికి వెళ్ళాడు. గేట్ దగ్గరకు వెళ్ళగానే ఆ గేట్ కీపర్ ఏమన్నాడంటే, నువ్వు కారులో వచ్చావా నడిచి వచ్చావా అని అడిగాడు. బట్ నేను నడిచి వచ్చాను అన్నాడు. నువ్వు అసలు సూట్ వేసుకుని రాలేదేంటి, నీ బట్టలు ఇంత మురిగ్గా ఉన్నాయి, హెయిర్ కట్ లేదు అంచేత నీలాంటి వారికి కారులో రాకపోతే లేక సూట్ వేసుకోకపోతే శుభ్రంగా లేకపోతే ఈ చర్చిలోకి రావడానికి వీల్లేదని అక్కడే ఆపడానికి ట్రై చేస్తే నెమ్మదిగా బతిమాలి కొంచెం డోర్ వరకు వచ్చాడు. డోర్ కూడా క్లోజ్ చేసింది. సరే, అక్కడ ఇంకొక ఆయన నిలబడి లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఏమంటే మళ్ళీ ఇవే కారణాలు. చాలా బాధపడి, సరే ఇక్కడ నిలబడి వాక్యం వింటానంటే లేదు, కుదరదు, బయటకు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయాడు. చాలా బాధపడుతూ ఏదో ఒక చోట పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నారు. ఆయన ప్రభువుని చూడగానే చాలా భయపడిపోయి, ప్రభువా, నేను ఈరోజు నిన్ను ఆరాధించలేకపోయాను, అందుకైనా నన్ను గద్దించడానికి వచ్చావా అని అడిగాడు. లేదు, నేను నీతో మాట్లాడడానికి వచ్చానన్నారంట ప్రభు. అప్పుడు అతను చాలా బాధతో చెప్పాడంట, నేను మిమ్మల్ని ఆరాధించాలని ఇవాళ చాలా ప్రయత్నించాను, కానీ ఆ చర్చ్ వారు నన్ను లోపలికి రానివ్వలేదు, నన్ను బయటికి నెట్టేశారని చెప్పాడంట. అప్పుడు ప్రభు చాలా విచారంతో చెప్పిన మాట ఏంటంటే, బాబు, వారు నిన్ను నెట్టక ముందు ఎప్పుడో నన్ను వారు బయటికి పంపించేశారు, అంచేత ఈరోజు నిన్ను బయటికి పంపించారంటే పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ కాదు అన్నారంట.
యేసుక్రీస్తును చూడాలి, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని ఆశించే ప్రజలకు నేను చెప్పిన ఈ వృత్తాంతం ఏమని అనిపిస్తుందండి? లేక అది ఏ విధమైన ప్రభావాన్ని ఆ ప్రజల మీద చూపిస్తుంది అనేది మీరు ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అలా అయితే మరి ఈరోజు యేసుక్రీస్తుని ఎక్కడ చూడగలం? మన జీవితంలో మనం ఇచ్చిన స్థానం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకుంటూ మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నాతో కలిసి మీరు అదే యోహాను సువార్తలో 2వ అధ్యాయాన్ని తెరవండి. 2వ అధ్యాయంలో మనందరికీ ఒక విషయం బాగా తెలుసు. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త ప్రకారం ఆయన కానాలో గలిలయ ప్రాంతంలో ఆయన చేసిన మొట్టమొదటి సూచక్రియ ఈ 2వ అధ్యాయంలో కనబడుతుంది. అక్కడ మొదట్లో రాయబడిన విషయం ఏంటంటే 3వ దినంన గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంనకు పిలువబడింది అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభువుని పిలిచారు, ఆయన శిష్యులను కూడా అక్కడికి పిలిచినట్టు మనం చూసాం. కానీ ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, వివాహానికి పిలిచే వరకు బానే ఉంది, కానీ యేసుక్రీస్తుకు ఆ వివాహంలో వారిచ్చిన స్థానం ఏంటి? వాట్ వాజ్ ద పొజిషన్ దట్ దే గేవ్ టు జీసస్? ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? ఏదో ఓ పూట భోజనం పెట్టేస్తే పెళ్లికి, అంటే గొప్పవారు గనక పెళ్లికి పిలిచేస్తే ఆయన సంతోషించి వెళ్ళిపోతాడు అనుకున్నారా ఏంటండి? ఈరోజు కూడా మన జీవితంలో వారి అనుభవమే మనం చూస్తే, వారికి వివాహంలో లోటు వచ్చేదాకా యేసు గూర్చి వారు ఆలోచించలేదు, ఆయన వైపు వారు కన్నెత్తి కూడా చూడలేదు అనేది మీరు ఒప్పుకుంటారు కదా. సో యేసు ప్రభుకి ఆ వివాహంలో వారు చేసిన విధంగానే ఈరోజు మనం కూడా ఉన్నామా? మన జీవితంలో ప్రభువుకు మనం ఇచ్చే స్థానం ఏంటి? చాలా మంది భక్తులు ఈ ప్రశ్న మీద చాలా రకరకాలుగా వారు మాట్లాడినప్పుడు అన్నిటి యొక్క తాత్పర్యం ఒకటేంటంటే, ఈరోజు యేసుక్రీస్తుకు క్రైస్తవులు వారి కుటుంబాల్లో కానీ, వారి సమాజంలో కానీ, వారి సంఘాల్లో కానీ, ఆరాధనలో కానీ వారిచ్చే స్థానం ఏంటి? ప్రాముఖ్యత ఏంటి? ఆయన్ని ఎవరుగా చూస్తున్నారు? కేవలం ఏదో డబ్బులు కావాలన్నప్పుడు అంతా ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నట్టు ఏదో మనకు అక్కర్లు కోరికలు తీర్చడానికే ఆయన వాడుకుంటున్నామా? లేక యేసును యేసుగా మనం లోకానికి చూపించగలుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రశ్న. మీరు ఏ దేశంలోనా ఒకటే ప్రశ్న, యేసుక్రీస్తును చూపించవలసిన విధానంలో మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన విశ్వాసం ద్వారా మనం గనక చూపించలేని పక్షంలో ప్రజలకు ఆయన కనబడడు. ఆయనను మనం చూపించలేని పక్షంలో మరి వారు ఎలా తెలుసుకుంటారు ఆ ప్రభువుని? అది మనం ఆలోచించవలసిన ఒక విషయం. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చివరగా ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాటలు ఏంటో ఒకసారి మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్తలు 28వ అధ్యాయంలో చూస్తాం ఆయన చెప్పిన మాటలు ఆఖరి వచనాల్లో. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15వ వచనం నుండి చూస్తాం ఆయన చెప్పిన మాటలు. లూకా సువార్త 24వ అధ్యాయంలో చూస్తాం. అదే విధంగా మనం అపొస్తలుల కార్యాల్లో కూడా 1వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు చెప్పిన మాటలు మనకు కనబడతాయి. అవన్నీ ఒక వరుసలో ఆలోచిస్తూ నేను మనందరం కూడా ధ్యానించవలసిన ఒక వచనాన్ని మీ ముందుంచుతాను. దయచేసి చూడండి. మీరు కూడా బైబిల్ తెరిచి అపొస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ప్రభు చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పాడు. మరలా ఈ మాట చెప్తున్నాను చూడండి. భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని చెప్పారు ఆయన. ఈరోజు జరుగుతున్న పరిచర్య, మనం వింటున్న సాక్ష్యాలు చూస్తే మనం యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నామా, లేక ఆయన ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదాలు, అంటే ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ఏవైనా కొన్ని బెనిఫిట్స్ గురించి సాక్ష్యం చెప్తున్నామా?
లేక వారు ఎవరో ఒకరు మనకు ప్రార్థన చేశారు, వారు మనల్ని ఆశీర్వదించారు, అంచేత వారిని గూర్చి మనం సాక్ష్యం చెప్తున్నామా? యేసుక్రీస్తును గూర్చి ఆయన ఘనపరుస్తూ పైకెత్తి చూపించే సాక్ష్యాలు ఎన్ని అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు ఎవరినన్నా వాడుకొని మన జీవితంలో దీవెనను అనుగ్రహించవచ్చు, కానీ ఫైనల్గా మనం ఇచ్చే సాక్ష్యం ఫలానా వ్యక్తి గురించి కాదు, లేక ఫలానా పొందుకున్న బెనిఫిట్ గురించి కాదు, కానీ యేసుక్రీస్తుని గురించి అనేది మనం ఎంతవరకు గ్రహించాం. మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, అంటే కేవలం మాటలో లేకపోతే మనుషుల ముందు కనపరిచే ఏవో కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే కాదు, కానీ మన దృక్పథంలో, ఇన్ అవర్ ఓన్ యాటిట్యూడ్స్, మన అంతరంగంలో యేసుక్రీస్తును నిజంగా సింహాసనాసీనుగా, అత్యున్నతమైన నామాన్ని కలిగిన వానిగా, ఘనపరచబడిన వ్యక్తిగా మనం గుర్తించగలుగుతున్నామా? ఆయనకు చెందవలసిన గౌరవాన్ని, ఆ మహిమను ఆయనకు అందించాలనే ఆలోచన, తాపత్రయం మనలో కనబడుతుందా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. చాలా మంది భక్తులు, ఉదాహరణకి మీరు ఎక్కడన్నా మీకు అవకాశం ఉంటే ఈ పుస్తకాలు తెలుగులో కూడా కొన్ని ఉంటాయి. ఈఎం బౌన్స్ అనే ఒక భక్తుడు రాసిన పుస్తకాలు, లేకపోతే ఏడబ్ల్యూ టోజర్ అనే ఆయన రాసిన పుస్తకాలు, లేకపోతే లియోనార్డ్ రావెన్హిల్ అనే ఆయన రాసిన పుస్తకాలు కనుక మీరు చదివితే వాటిలో కేవలం యేసుక్రీస్తును ఎంతవరకు సంఘం తప్పించేసింది ప్రక్కకు, ఆయనకి ఏ స్థానం ఇస్తుంది, ఆయన తృణీకరించడం వల్ల వచ్చిన నష్టాలేంటి, ఆ వివరాలన్నీ కూడా వారు చక్కగా వివరించి రాశారు. అందులో ఇంగ్లీష్లో పుస్తకాలు కొన్ని తెలుగులోకి తర్జుమా చేయబడ్డాయి. ఒకవేళ ఇంగ్లీష్ రాని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ పుస్తకాలని మీరు చూడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచుతాను. దయచేసి మరలా బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆ శిష్యులను ఏమండి అంటే పేతురును 1వ వచనం నుండి మీరు చూస్తే, తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇవి మీకు లూకాసు వార్తలో కూడా 9వ అధ్యాయంలో చూస్తారు. సో యేసు ప్రభు వారు తాను ఇంకా శిలువ మరణానికి సమీపిస్తున్న దినాల్లో ఆయన ఈ గొప్ప కార్యాన్ని చేసినట్టు మనం చూస్తాం, లేక ఒక అనుభవాన్ని తన శిష్యులకు ఆయన నేర్పిస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తాం. ఆయన వారి ఎదుట రూపాంతరము పొందిననే మాట మనం చూస్తాం. ఇంకా కొంచెం చదువుతున్నాను చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అన్నాడు. సరే, ఇదంతా వారు చూస్తున్నారు, శిష్యులు దూరంగా ప్రభు ఉన్నారు, వీరు అవన్నీ గమనిస్తున్నారు. 4వ వచనం చూడండి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను. ఈ మాటలు చూస్తూ ఉంటే పేతురు చాలా యేసు ప్రభువుని గౌరవిస్తున్నట్లు మనకు అనిపించవచ్చు. కానీ పేతురు యొక్క ఆలోచనలో, లేక పేతురుకు కలిగిన దైవ జ్ఞానం విషయంలో, అంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆయన థియాలజీలో ఎంత లోపం ఉందో ఇక్కడ మీకు కనబడుతుంది. యేసుక్రీస్తుకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడతానన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరితో సమానం చేస్తాడు? ఆయన మోషేతో, ఏలియాతో సమానం చేస్తాడు. యేసుక్రీస్తు ఎవరనేది పేతురు 16వ అధ్యాయంలో చెప్పాడు, కానీ 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఆలోచనలో ఎంత మార్పు లేక తేడా వచ్చేసిందో మీరు గమనించండి. అప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది, మళ్ళీ గమనించండి. 5వ వచనంలో, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను.
పేతురు యొక్క థియాలజీని లేక దైవ జ్ఞానాన్ని దేవుడు ఏ విధంగా కరెక్ట్ చేస్తున్నాడో మీరు గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 35వ వచనంలో ఇవే మాటలు మీరు చూస్తే అక్కడ ఏమంటాడంటే, ఇదిగో నేను ఏర్పరచుకున్న నా ప్రియ కుమారుడు అనే మాట ఉంటుంది. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఉంటుంది. యేసుక్రీస్తుని మోషేతో ఏలియాతో సమానం చేసే ప్రయత్నం పేతురు చేయబోతే దేవుడు ఎలాగా ఆయన్ని దిద్దడం మనం చూస్తున్నాం. ఫైనల్ గా మీరు చూస్తే 7వ వచనంలో యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకడని చెప్తే 8వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం అండి, అది మీరు గమనించండి. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఈరోజు ఈ మాటలు మళ్ళీ చదువుతున్నాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ఈ మాటలో మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని మోషేతోనో లేకపోతే ఏలియాతోనో సరిపోల్చి నాకేదో తెలిసిపోయిందని నేను అనుకోవడానికి వీల్లేదు. యూ కెనాట్ ఈక్వేట్ ఎనీబడి విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనకు కనబడవలసిందంతా లేక మన ఆలోచనలో ఉండవలసిందంతా, మన హృదయంలో పూర్తిగా నిండవలసిన ఆలోచన అంతా ఒకే ఒకటి ఏంటంటే, యేసు తప్ప మరి ఎవరికి మన హృదయంలో చోటు ఉండడానికి వీలు లేదు. అటువంటి అనుభవంలోకి మనం రాగలిగితే తప్ప మనం మన సిద్ధాంతం సరైనది కాదు. మన యేసుక్రీస్తు కొరకు ఉండవలసినంత ప్రభావంతో మనం ఈ లోకంలో జీవించడానికి అవకాశం కూడా లేదు ప్రియులారా. సో అంచేత యేసును చూడడం అంటే కేవలం ఏదో ఈ కళ్ళతో చూసేసి ఒకళ్ళు నాలాంటి వాడు దృష్టి సరిగా లేకపోతే అద్దాలు పెట్టుకొని చూసేసి, లేకపోతే బైనాక్యులర్స్ తో చూసేసి, లేకపోతే ఏదో నిద్రలో కళ్ళలోనో దర్శనంలోనో చూసేసి నేను ప్రభువుని చూసానని చెప్పడం కాదు. యేసును చూడడం అంటే, యేసును తెలుసుకోవడం అంటే ఆయన గూర్చిన జ్ఞానం విషయంలో, ఆయన గూర్చిన అనుభవం విషయంలో మనం చాలా ఖచ్చితమైన స్థిరమైన విశ్వాసాన్ని కలిగిన వారమై ఉండాలనేది ఈ మాటల్లో మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఓ చిన్న అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్యను గురించిన వృత్తాంతం మనకు కనబడుతుంది. ఆ వివరాలన్నీ మీకు తెలుసు కనుక అవన్నీ నేను మాట్లాడను, కానీ ఒకే ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతాను, మీరు కూడా ఆలోచన చేయండి. అక్కడ ఏమని ఉందంటే 2వ వచనం నేను చదువుతున్నాను. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయేను అనే మాట అక్కడ రాయబడింది. నేను ఒక ప్రశ్న ఎప్పుడు వేసుకుంటాను, మీరు ఎప్పుడెప్పుడని అడిగానేమో, జక్కయ్య యేసును చూడలేకపోవడానికి కారణం ఏంటి అనగానే మీరందరూ ఇచ్చే జవాబు ఏంటండి? పొట్టివాడు అని. నేనేమంటానంటే, జక్కయ్య పొట్టివాడు గనక యేసుని చూడలేకపోయాడు అనేది ఓకే, కరెక్టే, కానీ దానికి ఇంకొక జవాబు లేక కారణం కూడా మనం చెప్పవలసి ఉంటుంది. అక్కడ చెప్పబడిన మాట మళ్ళా చదువుతాను చూడండి. పొట్టివాడైనందున అలాగే జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయానన్నాడు. ఎవరి జనులు? ఒక వీడియో వచ్చింది నాకు. ఆ వీడియోలో ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం కాదండి, హైదరాబాద్ లో కొంచెం పేరు సంపాదించుకున్నాడు ఒక పెద్ద, ఈ మధ్య గొప్ప దైవజనులు అనే పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. ఆయన వస్తున్నాడు. ఆయన ముందు చాలా మంది వాళ్ళని ఏమంటారంటే ఇంగ్లీష్ లో బౌన్సర్స్ అంటారు, మీకు తెలుసో లేదో, మంచి నాలాంటి సఫారీ వేసుకుని కొంచెం బలమైన వాళ్ళు అట్టొక నలుగురు ఇటో నలుగురు ఉంటారు అనమాట. అంటే అయ్యగారి మీద ఎవరు పడకూడదు, వచ్చి గబుక్కని అయ్యగారికి ఎవరు ఏమీ హాని చేయకుండా ఈ బౌన్సర్స్ ఉంటారు. యేసుక్రీస్తుకి బౌన్సర్స్ కాదు, కానీ పాపం ఆయన ఎంతో దీనంగా కొంతమంది శిష్యులను తయారు చేయడానికి పిలిచాడు కదా. ఈ గుంపు కూడినందున అనే ఆలోచన మీరు చూస్తే యేసుక్రీస్తుని చుట్టూ మొట్టమొదటి ఉండే గుంపు ఎవరు? ఇన్నర్ సర్కిల్ అంటే ఒక 3-4 శిష్యులు, వారి చుట్టూ మరొక 8 వారి తర్వాతే మిగిలిన వారు. ఎందుకంటే యేసు ప్రభు మీద జనాలు విపరీతంగా వచ్చేసేవారు, వచ్చి మీద పడుతుంటే మీకు జ్ఞాపకం ఉందా? మీకు లూకాసు వార్త 8వ అధ్యాయంలో 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభువుని డైరెక్ట్ గా ముట్టలేకపోయింది. ఎందువల్లంటే జనాలు విపరీతంగా ఉన్నారు. సో
సో ఆమె వెనక నుంచి వచ్చి వాళ్ళ కాళ్ళ మధ్య నుంచి దూరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు పుట్టుకుని స్వస్థత పొందినట్లు జ్ఞాపకం ఉంది కదా. మొత్తం మీద నా జవాబు ఏంటంటే ఫైనల్ గా జక్కయ్య యేసుక్రీస్తును చూడలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన చుట్టూ ఆయన శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు చాలా పొడవైపోయారు. సో వారు చాలా పొడవుగా ఉన్నారు కనుక ఇప్పుడు జక్కయ్యకి పొట్టోడైపోయాడు, ఆయన కనబట్టలేదు, ఇంకేం చేస్తాడు? అందువల్ల వెళ్ళి చెట్టు ఎక్కి అక్కడి నుంచి చూడడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా అంటే చిన్న నవ్వించే విషయంగా మీకు అనిపించుండొచ్చు, కానీ యేసుక్రీస్తుని చూపించాలనే ప్రయత్నం నిజంగా ఎంతమంది సేవకులకు ఉంది, విశ్వాసులకు ఉంది. యేసుక్రీస్తు కనబడితే మంచిదే, ఎంతసేపు ఆయనే నేను కనబడాలి, మరి నేను కూడా కనబడాలి కదా, నన్ను నేను కూడా చూపించుకోవాలి కదా అనే ప్రయత్నం ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోతుందేమో అని నాకు ఒక చిన్న అనుమానం వస్తుంది. అమెరికాలో లేకపోతే వేరే దేశాల్లో ఎక్కడో ప్రారంభమవుతాయి ఇలాంటి ఆలోచనలు. మన వారు అట్నుంచి మంచిని నేర్చుకోవడం కంటే ఇలాంటి బలహీనమైన విషయాలు నేర్చుకుంటారు. ఫైనల్ గా ఈ సేవకులు అనబడిన వారు యేసుక్రీస్తును చూపించే ప్రయత్నం మానేసి ఆయన మాటలే ప్రజలకు చెప్తున్నట్టు చెప్తూనే వారు తమను తాము కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారని మీరు కూడా నాతో ఒప్పుకుంటారని నేను అనుకుంటాను. కానీ నిజంగా యేసుక్రీస్తును ఈ లోకానికి చూపించాలంటే మొట్టమొదట నేను ఆయన చూడగలగాలి కదా, మీరు చూడగలగాలి కదా. నేను వాక్యంలో నుంచి ఒక ఇద్దరు లేక ముగ్గురు జీవితాల్లో నుంచి చిన్న చిన్న అనుభవాలు, మీకు ఇవన్నీ బాగా తెలిసినవే, సులువైన మాటలు నేను చెప్తాను, ఒకసారి దయచేసి గమనించండి. పౌలుని తీసుకుందాం, అపోస్తలుడైన పౌలుని. ఆయన యేసును చూశాడు. ఆయన చూసిన విధానంలో ఒక 3 అనుభవాలు నేను మీ ముందుంచుతాను, ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఈ పౌలు మొట్టమొదటిసారి యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని ఆ దమస్కుకు వెళ్లే మార్గంలో చూస్తాడు కదా. అక్కడ ఏమనుందంటే 3వ వచనంలో, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగ్గా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసునని పౌలుతో మాట్లాడినట్లు, లేక అప్పుడు సౌలు ఆయనతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. యేసును చూచిన వెంటనే ఆ దర్శనంలో సౌలు తన జీవితంలో పూర్తిగా పశ్చాత్తాపడి పాప క్షమాపణను పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. లేక యేసుక్రీస్తును గురించిన దర్శనం ఈ సౌలు అనే వ్యక్తి జీవితంలో ఒక గొప్ప మార్పుకు కారణమైంది. ఆ విషయాన్ని మనం గమనిద్దాం ప్రియులారా. చాలా మంది మేము మారిపోయాం మారు మనసు పొందాం అంటున్నారు. కానీ మధ్యకాలంలో చూస్తే మారు మనసు పొందేమని చెప్పి బాప్తిస్మాలు తీసుకున్న వారు ఎంతో మంది, వారు కేవలం ఏదో ఒక రకమైన మానసిక ఉద్రేకంతో వారు యేసుక్రీస్తును నమ్మేమనే సాక్ష్యాలు చెప్పారు తప్ప వారి అంతరంగంలో నిజమైన ఇటువంటి పౌలు పొందిన మార్పు వారు పొందుకున్నట్టు కనబడలేదు. రెండవ అనుభవాన్ని పౌలు జీవితంలో నుంచి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో అక్కడ 17వ వచనంలో ఈ పౌలు ఒక సాక్ష్యాన్ని చెప్తాడు. ఏది ఆ మార్పు చెందిన రోజు కూర్చే దాన్ని మాట్లాడుతూ దాదాపు 22వ అధ్యాయంలో 3వ వచనం నుండి అలా చెప్తూ వచ్చి ఇప్పుడు పరిచర్యలో తను ఏం చేయబోతున్నాడు ఆ వివరాలు కూడా మాట్లాడుతూ 17వ వచనంలో, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనే ప్రభువును చూచితిని అన్నాడు. యేసుక్రీస్తుని ఆయన ఇంగ్లీష్ లో హీ సా జీసస్ ఇన్ ట్రాన్స్ అని ఉంటుంది. అంటే దేవుని ఆత్మ వశంలోకి వెళ్ళి, పరవశుడిని అంటే ఏదో మైకంలో కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి పిల్లల. పరిశుద్ధాత్మను పొందుకున్నామనే ఆలోచనతో కొన్ని వింతైన అనుభవాలు కొంతమంది చెప్తూ ఉంటారు. అందులో చెప్పే ఒక మాట ఏంటంటే, మేము ఏం చేస్తున్నాం మాకు తెలియదు అంటారు. దేవుని ఆత్మను పొందుకున్న వారు ఎవరన్నా సరే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియకుండా చేస్తున్నారంటే వారు కొంచెం మోసపోతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ
ఈయన దేవుని ఆత్మ వశుడై ఉండగా ప్రభువుని చూశాడు. ఆ కారణంగా మీరు 20వ వచనాన్ని గనక మీరు లేక 21వ వచనాన్ని గనక చూడగలిగితే, అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు అతన్ని బలపరిచి నడిపించినట్టు మనం చూస్తాం. యాక్చువల్ గా యేసుక్రీస్తుని గురించిన దర్శనాన్ని ఇతను చూచిన కారణంగా ఇప్పుడు పరిచర్యలో ఒక గొప్ప మార్పు ఇతనిలో వచ్చినట్టు మనం చూస్తాం. దానికి సంబంధించి మరొక విషయాన్ని మనం అనుభవాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీరు కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయాన్ని మనం చూద్దాం. అక్కడ 11వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా క్లియర్ గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం అంటే అర్థం ఏంటండి? ఈ మధ్య ఎవరో వాట్సాప్ లో ఏదో దేశస్తుడు కుర్రవాడు ఒక ఫోటో పెట్టుకొని ఆ ఫోటోతో మైనం బొమ్మలు తయారు చేసేస్తున్నాడు. మిస్టర్ బీన్ అని కార్టూన్ లో వస్తాడు. 3 వ్యక్తుల్ని ఫోటో అలా చూపిస్తూ ఆ ఫోటోతో మనుషుల్ని అలాగా మైనంతో తయారు చేస్తాడు. అందులో 3వ వాడు ఎవడంటే మిస్టర్ బీన్. ఇప్పుడు మీకు విషయం అర్థమైందా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము అంటే అర్థం ఏంటండి? యేసుక్రీస్తును పోలి నడవాలంటే ఏం చేయాలి? ఆ యేసు వైపు చూడాలి. అంతేనంటారా కాదంటారా? సో దీన్ని ఇంగ్లీష్ లో మరొక మాట కూడా చెప్పొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఇమిటేషన్ ఆఫ్ జీసస్. అంటే యేసుక్రీస్తునే అదే రకంగా అనుకరించడం. ఏమైనా అనుకరించడం అంటే బాహ్య సంబంధం కాదు, అంతరంగంలో వచ్చిన మార్పును బట్టి బాహ్య సంబంధంగా కూడా యేసుక్రీస్తును పోలి జీవించడం. దాన్ని తెలుగులో క్రీస్తు అనుకరణం అంటారు, ఇంగ్లీష్ లో ఇమిటేషన్ ఆఫ్ జీసస్ అని. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ పుస్తకం కొనుక్కోండి, చదవండి. థామస్ కెంపిస్ అని ఒక ఆయన రాశాడు క్రీస్తు అనుకరణము. తెలుగులో అది యాక్చువల్లీ ఇంగ్లీష్ పుస్తకం ఇమిటేషన్ ఆఫ్ జీసస్ అని. కొంచెం కష్టం అది చదవడం, అంత అంత ఇంట్రెస్టింగ్ గా మీకు అనిపించకపోవచ్చు, కానీ అలాంటి కొన్ని పుస్తకాలు, వాక్యాధారమైన పుస్తకాలు మనం చదవాలి. అంటే ఇప్పుడు యేసును చూడడం వల్ల ఈయన ఇప్పుడు ఏమవుతున్నాడు? యేసును పోలి జీవిస్తున్నాడు. అందువల్ల వచ్చిన మరొక ప్రభావం ఏంటంటే, నన్ను పోలి మీరు జీవించండి అన్నాడు. ఎంత గొప్ప మాట ఉండదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది దేవుని సేవకులు నేను క్రీస్తును పోలి జీవిస్తున్నాను అంచేత మీరు నన్ను పోలి జీవించండి అని సాక్ష్యం చెప్పగలరా? ఏమండి? సో యేసుక్రీస్తును పోలి జీవించడం అనేది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం ప్రియులారా. నేను ఆఖరిలో చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడే మీకు ఒకసారి చెప్పాలని కోరుతున్నాను. ఒక 2 వ్యక్తుల గురించి. అందులో మొదటి ఇద్దరంటే 2 సంఘటనలు. అందులో మొదటి విషయం ఏంటంటే, డాక్టర్ అండ్ మిస్సెస్ గ్రహం స్టెయిన్స్. ఏమండి, వారు ఆయనేమో ఆస్ట్రేలియా నుంచి, ఆమెమో అమెరికా నుంచి అనుకుంటాను వచ్చారు. మన దేశంలో భార్యాభర్తలుగా కుష్ఠరోగుల మధ్య పరిచయం చేశారు. వారు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. కానీ వారికి మనం ఇచ్చిన బహుమానం ఏంటంటే, ఆ గ్రహం స్టెయిన్స్ గారిని వారిద్దరు పిల్లలు, దాదాపు 8-10 సంవత్సరాల పిల్లల్ని కలిపి ఆ జీప్ లో పెట్టి పెట్రోల్ వేసి గడ్డేసి తగలబెట్టినాం. అది మన దేశం వారికి ఇచ్చిన బహుమానం. అదైన తర్వాత గ్రహం స్టెయిన్స్ గారి భార్య దగ్గరికి ఈ జర్నలిస్టులు వచ్చి, విలేకరులు వచ్చి అడిగారు, అమ్మా మీకు ఏమనిపిస్తుంది అని అడిగారు. ఆమె చెప్పిన జవాబు మీరు ఎప్పుడైనా విన్నారేమో, మర్చిపోయి ఉండొచ్చు, జ్ఞాపకం చేస్తున్నా చూడండి. ఆమె ఏమన్నా తెలుసా అండి? నేను నా భర్తను, నా పిల్లల్ని చంపిన వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నా భర్తని, నా పిల్లల్ని కాల్చి చంపిన వారందరినీ, దుర్మార్గులను కూడా అనలేదు ఆవిడ. ఐ ఫర్గివ్ దెమ్ హోల్ హార్టెడ్లీ. ఆ తర్వాత ఏమన్నా తెలుసండి ఆవిడ? వారిని క్షమించకుండా వారి మీద నేను నా హృదయంలో కోపాన్ని, తాపాన్ని నేను పెట్టుకుంటే నాకు దీవెన రాదండి.
యేసుక్రీస్తును పోలి జీవించడం అంటే ఏంటో అర్థం చేసుకుందాం ప్రియులారా. మళ్ళీ ఎంతమంది మీ ఇలాంటి అనుభవంలోకి వచ్చాం? అంత భయంకరమైన పరిస్థితిలో ఒక విధవరాలుగా మారి 2 కుమారులను కడుపు కోత అనుభవిస్తూ ఎలాగా మీ మాట చెప్పగలిగింది? అన్లెస్ వి ఫర్గివ్ వీఆర్ నాట్ గాడ్స్ చిల్డ్రన్ అంటే. మనం దేవుని బిడ్డలం అయితే క్షమించకపోతే ఎలా దేవుని బిడ్డలం అవుతాం? నా హృదయంలో ఇంకా వారి మీద కోపం లేదండి. అలాగే మీకు సెయింట్ తెరీసా గురించి తెలిసి ఉండొచ్చు. ఆమె చాలా యవ్వనంలో దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి కలకత్తాలో రోడ్ల మీద ఏ విధమైన ఆధారం లేకుండా ఆకలితో రోగాలతో పడి చచ్చిపోతున్న వారికి ఆమె వెళ్లి సేవ చేసింది. ఆమెకు అందుకే ఆఖరిలో ఆమె మన దేశస్తులు ఆమెకు పద్మశ్రీ ఇచ్చారు. తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆమెను సెయింట్ అని కూడా గౌరవించింది. ఆమె ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు ఆమె ప్రసంగాన్ని నేను విన్నాను. ఆమె ఏం మాట్లాడినా సరే ఆమె నోట్లోంచి వస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే ప్రేమ 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 అని. యేసుక్రీస్తు దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కుమారుని బహుమానంగా మనకిచ్చాడు. యేసుక్రీస్తు కుమారునిగా వచ్చి మనల్ని ప్రేమించాడు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ప్రేమ మనం కాకపోతే ఎవరిస్తాం ఈ లోకానికి అందండి. ఆమె ఇది నన్ను నిజంగా ఎంతగా యేసుక్రీస్తుని ఆమె ప్రేమించిందంటే ఆమె తన కొరకు ఈ లోకంలో ఏమి సంపాదించుకోలేదు. ఈ ఊర్లో మా విశాఖపట్నంలో జ్ఞానపురం అని ఒక స్థలం ఉంది. అక్కడ నిర్మల సదన్ అని ఆమె పెట్టిన ఆ సంస్థ తాలూకా బ్రాంచ్ ఒకటి ఉంది. ఆయా సమయాల్లో ఇంకొక వేరే ఒక క్రిస్టియన్ ఫ్రెండ్తో కలిసి అక్కడికి నేను వెళ్ళినప్పుడు మీరు చెప్తే నమ్మరు, ఒక 10 నిమిషాలు వారి మధ్య నేను ఉండడానికి కూడా అవకాశం లేదండి. భయంకరమైన కంపు, వారిని చూస్తే ఎంత అసహ్యంగా ఉన్నారు. అక్కడ ఉన్న పేషెంట్స్ లాంటి వాళ్ళు కొంతమంది వారు తినడం అన్నీ ఒక దగ్గరే చేసేస్తున్నారు. వారికి రోజు స్నానాలు చేయాలి, బట్టలు వేయాలి. ఆవిడ నేర్పించిన ప్రేమ వారు ఈ రోజు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇది నాన్న యేసుక్రీస్తుని చూపించడం అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నాం. సరే, రెండవ వ్యక్తి బైబిల్లో నుంచి కొత్త నిబంధనలో నుంచి చూస్తే స్టెఫను గురించి కొన్ని మాటలు మనం తప్పకుండా చూడాలి ప్రియులారా. స్టెఫను దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ, మీకు తెలుసు కదా, 7 పెద్దలను సంఘంలో ఏర్పాటు చేశారు 6వ అధ్యాయంలో. స్టెఫన్ ఎక్కువ సేవ చేయలేదు, కానీ యేసుక్రీస్తు కొరకు తన ప్రాణాన్ని అర్పించి హతసాక్షి అయిన మొట్టమొదటి సేవకుడు ఎవరంటే స్టెఫనే. మార్టిర్స్ డెత్ అది, ఆయన చనిపోయింది. ఏమండి, ఆయన చూడండి ఏం చేస్తున్నాడు. ఆఖరిగా ఆయన జీవితంలో జరుగుతున్న విషయం చూస్తే 7వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో 54-55 వచనాల్లో వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు, చూడండి వారేం చేస్తున్నారు, ఇతనేం చేస్తున్నాడు చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచినట్టు మనం చూస్తున్నామండి. పిల్లలు ఎంత గొప్ప అనుభవం చూడండి. యేసుక్రీస్తును చూచాడు. ఫైనల్ గా అతని యొక్క ప్రవర్తన చనిపోయే స్థితిలో కూడా ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం. 60వ వచనం మీరు చూడండి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించానని మాట చూస్తున్నాం. యేసుక్రీస్తును చూచిన వారి జీవితంలో మనం గమనించవలసిన ఒక ఆశీర్వాదం, అంటే నేను దాన్ని ఏమని చెప్తున్నాడు, బెనిఫిట్స్ ఆఫ్ లుకింగ్ ఎట్ జీసస్ ఏంటో తెలుసా అండి. ఇక వారి కొరకు జీవించరు. వారు ఎవరి కొరకు జీవిస్తారు? వారి కొరకు మృతి పొంది తిరిగి లేచిన ప్రభు కొరకు వారు జీవిస్తారు. అవసరమైతే ఆ ప్రభు కొరకు ప్రాణాన్ని పెట్టడానికి కూడా వారు వెనకాడరు. ఈరోజు దేవుని కొరకు ఒకవేళ హతసాక్షులయ్యే పరిస్థితి వస్తే, అవసరం వస్తే, దాని కొరకు మనం సిద్ధపడాలంటే మనం ఆయన చూడగలిగే వారమై ఉండాలి. ఆ వాక్యంలో నుంచి ఆయన ఆ రీతిగా చూడగలిగితే ఎంత గొప్ప భాగ్యం ఒకసారి గమనించండి. మరొక వ్యక్తిని మీకు వాక్యంలో నుంచి పరిచయం చేస్తాను చూడండి. కొత్త నిబంధనలోనే శిష్యుడైన యోహాను గురించి ఎక్కువ మాటలు చెప్పను, కానీ ఆయన చెప్పిన ఒక సాక్ష్యాన్ని నేను మీ ముందుంచుతాను చూడండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, దాదాపు
ఆయన 12వ వచనం నుండి ఆయన అనుభవాన్ని చెప్తూ వస్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుండి ఫైనల్ గా ఆయన యేసు ప్రభువుని చూస్తున్నాడు. చూడండి ఒకసారి 13వ వచనంలో, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అన్నాడు. తర్వాత అలా కొంచెం క్రిందికి వస్తే ఇంకా కొన్ని అనుభవాలు చెప్తూ ఫైనల్ గా 17వ వచనంలో ఏమంటాడో చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అంటాడు. యోహాను యొక్క అనుభవంలో యేసుక్రీస్తును చూశాడు. ఆ పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. హీ వాజ్ ఎన్ ఎగ్జైల్. ఎంతో భయంకరమైన పరిస్థితి అది. కానీ ఈ రోజు కూడా 2000 సంవత్సరాల తర్వాత, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే కొన్ని విషయాలని ఆయన ఏం కాకుండా 22 అధ్యాయాల్లో రాసేశాడు. ఆయన యేసుక్రీస్తుని చూడగలిగిన వ్యక్తి ఆయన తన కోసం కాదు ఏదో సంపాదించుకోవడం, కానీ సంఘం కొరకు, యేసుక్రీస్తు నమ్మిన బిడ్డల కొరకు, వారి యొక్క సిద్ధపాటు కొరకు ఆయన ఎన్ని విషయాలు వాక్యంలో రాశాడు అనేది మీరు గమనిస్తే ఇంకా ఏమని చెప్తామండి అక్కడ. మీరు ఒకసారి 18 నుంచి 20 వచనాల్లో మనం చూస్తే, నేను మొదటివాడను, అదే 1వ అధ్యాయంలో, నేను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అనే మాటలు చెప్తున్న ప్రభువుని చూశాడు. ఆయన ఇంత విలువైన సత్యాల్ని వాక్యంలో రాసిపెట్టి ఆయన చేసినట్టు మనం చూస్తున్నాం. ఆఖరిగా ప్రియులరా, మనం పాత నిబంధనలో కూడా ఒక వ్యక్తిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం మీ అందరికి బాగా అర్థమైన తెలిసిన గ్రంథం. 6వ అధ్యాయంలో ఉజ్జియా అనే ఒక రాజు చనిపోయాడు. సో యెషయా చాలా బాధపడుతున్నాడు. దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవునికి మొరపెడదాం అనుకున్నాడు. మాకు ఇప్పుడు రాజు లేడు, మా భవిష్యత్ ఏంటని ఆయన యోధారాజు ఉజ్జియా చనిపోతే ఏడుస్తుంటే దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇస్తాడు. నేను ఎప్పుడు దీని గురించి ఆలోచించినాడు అనుకుంటాను. రాజు చనిపోయాడని నువ్వు బాధపడుతున్నావు, కానీ రారాజు నీకు ఉన్నాడు, ఆయన ఎప్పుడు సజీవుడు, సింహాసనాసీనుడు అనే విషయాన్ని దేవుడు బయలుపరిచినట్టు మనం చూస్తాం. ఆ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న ఆయన ఇప్పుడు 8వ వచనంలో ఒక స్వరాన్ని వింటున్నాడు. చూడండి ప్రియులారా, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయుగా వింటిని, అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపమని చెప్పాడండి. ఇప్పుడు పంచకాండాలు బోధిస్తుంటే ఓ చోట కామెంటరీలో మాట విన్నాను. యెషయాని దేవుడు నేను ఎవరిని పంపిస్తానంటే ఇదిగో నేనున్నాను, నన్ను పంపము అన్నాడు. కానీ మోషేని దేవుడు నువ్వు వెళ్ళమంటే నేను కాదు అహరోను పంపించి అన్నాడు మా అన్నని అని ఒక చిన్న కంపారిజన్ చేశారు. ఈరోజు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకున్న వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన లోకంలోకి వెళ్తాడనే విషయాన్ని ఈ మాటల్లో మనం చూస్తున్నాం. మళ్ళా మనం మొదటి ప్రారంభంలోకి వస్తాం. అక్కడ గ్రీసు దేశస్తులు వచ్చి ఏమడుగుతున్నారండి, మేము యేసును చూడగోరుచున్నామని. ఈరోజు మరలా ముగింపులో అదే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రజల యొక్క ఒకే ఒక వారి శూన్యం అంటే ద వాక్యూమ్ దట్ ఈస్ ఇన్ దేర్ హార్ట్, దాన్ని నింపగలిగే ఒకే ఒక సాధనం లేక వ్యక్తి ఎవరంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు మరి ఆయన రక్షకునిగా అంగీకరించిన మనం, ఆయన నా దేవుడు అని చెప్పుకుంటున్న మనం ఏదో ఈ భూమి మీద కొన్నాళ్ళు సంతోషంగా ఏ కష్టాలు లేకుండా, ఒకవేళ కష్టం వస్తే తప్పించుకొని జీవించడానికి యేసుక్రీస్తును నమ్ముదామా, లేక పౌలులాగా, స్టెఫనులాగా, యోహానులాగా, యెషయాలాగా ఆ ప్రభువుని మొదట మనం చూస్తూ ఆ ప్రభువుని పోలి మనం జీవిస్తూ ఈ లోకానికి యేసుక్రీస్తును చూపిద్దామా? మీ ముందుంచిన 2 వ్యక్తుల గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రహం స్టెయిన్స్ గారు, వారి కుటుంబం, అలాగే మరి సెయింట్ తెరిసా గారు. ఆఖరిగా ఎప్పుడో 1976లో నేను ఒక పాట, ఒక దైవజనుడు పాడితే నేను విని అది మర్చిపోలేదు ఎప్పుడు కూడా. చిన్న మాట, 2 లైన్లు ఏమన్నాడో తెలుసండి. లార్డ్ మేక్ మై లైఫ్ ఏ లివింగ్ బైబిల్ that men may see you in me, you in me. Lord, make my life a living Bible that men may see you in me, you in me. ప్రభా, నన్ను ఒక సజీవమైన బైబిల్గా మార్చు ప్రభా. అప్పుడు నాలో
ప్రజలు నిన్ను చూడాలని నేను ఆశపడుతున్నాను ప్రభు అన్నాడు. అటువంటి ప్రార్థన మనం చేయడానికి ఆశపడదామా? ఈరోజు విన్న వాక్యం మనందరి హృదయాల్లో ఫలించేటట్లు ఒక చిన్న ప్రార్థన మనందరం ఎవరి మట్టుకు వారు చేసుకుందాం. మన హృదయాల్లో ఆ ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి మన ప్రభు పిలిచాడు. ప్రియులారా, ఆయన చేసే వాటి గురించి సాక్ష్యాలు ఇవ్వడం, ఎవరి ద్వారా చేశాడో వారి గురించి సాక్ష్యాలు ఇవ్వడం కాదు, మీరు నాకు శిష్యులై ఉందురు అని చెప్పాడు. ఆ ప్రకారం ఆయన కొరకు శిష్యులంగా సాక్షులంగా జీవించడానికి ఆశపడుతూ ఒకసారి తలలు వంచుదాం. ప్రభా, ఇప్పుడు నేను పాడిన ఆఖరి పాట మీరు కూడా చెప్పగలిగితే చెప్పండి. ప్రభా, నన్ను ఒక సజీవమైన బైబిల్గా మార్చు, అప్పుడు ప్రజలు నాలో నిన్ను చూస్తారు ప్రభా. అటువంటి దీవెనకరమైన అనుభవం నాకు దయచేయి ప్రభా అని అడుగుదాము. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుర, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. మీ నమ్మకత్వం బట్టి, మీ ప్రేమను బట్టి, మీ అపారమైన కృపను బట్టి, అలాగే ప్రభా మా జీవితంలో భూదిగంతములకు పునాది వేయబడక ముందే మీరు మా గురించి చేసిన ఈ గొప్ప ఏర్పాటును బట్టి మీ సన్నిధిలోకి మేము రాగలుగుతున్నాం, మీ వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం. మరి మీ బిడ్డలు అక్కడక్కడ ఉండి ఈ వాక్యాన్ని విన్నారు, వారందరి హృదయాల్లో ఈ వాక్యం ఫలింపు చేయండి. మేము యేసును చూడగోరుచున్నామని బయటి ప్రజలు అడుగుతున్నారు ప్రభా. వారికి మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తును చూపేవారంగా మా జీవితాల్లో ఏ ఏరియాస్ లో మేము సమర్పించుకోవాలి. పౌలు వలె, స్టెఫను వలె, శిష్యుడైన యోహాను వలె, ఆయా భక్తుల వలె మా జీవితాలను సమర్పించుకొని మీరు ఆఖడి కొరకు మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం మనకందరికీ తోడైనగాక. ఆమేన్.